గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్రుడు, 9లో గురువు, దశమంలో కేతువు. అంటే 9, 10, 11 స్థానాలు విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. విజయం లభించే వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఏకాగ్రత అవసరం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని పొందాలి. నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఆ పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేయండి. లేకపోతే చంచల నిర్ణయాలతో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పరాధీనత వద్దు. స్వయం కృషితో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. లేదా ఆత్మీయ మిత్రులను సంప్రదించండి. ఏ పని చేస్తే త్వరగా విజయం లభిస్తుందో ఆ పని మాత్రమే చేయాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడిని జయించాలి. వినయపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా శక్తి లభిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఏ ఆలయాలను దర్శించాలి గురుగారు వారు? అలాగే సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దాన క్రమంలో నవగ్రహ ప్రీతి కోసమే నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కరించండి.